ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతలు 9వ అధ్యాయము 11వ వచనము. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డ, నీవు దీర్ఘాయుష్మంతునివి అగుదువుగాక, దీర్ఘాయుష్మంతురాలివి అగుదువుగాక. అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎట్టి అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా సరే, ఎట్టి సమస్యలతో నువ్వు ఉన్నా సరే, ప్రభు నిన్ను వాటన్నిటి నుండి తప్పించి నీకు మేలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకీ ఈ మాట చెప్పుచున్నది ఎవరు అంటే జ్ఞానము. జ్ఞానం మాట్లాడుతుంది. జ్ఞానము కొన్ని ఆనవాళ్ళు చూపెడుతోంది. అసలు జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానం అంటే ప్రభువే. దేవునికి స్తోత్రము. ఏ ఆనవాళ్ళు చూపిస్తుందో ఇదే అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానించుకుందాము. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షరసమును కలిపియున్నది. భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటన చేయుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి. తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుణ్ణి గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునొందును. నీతి గలవానికి బోధింపగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది. అది కాముకురాలు, దానికేమియూ తెలియదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిన పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అది అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళములో ఉన్నారనియు వానికి ఏ మాత్రమును తెలియదు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చూశారు కదా. జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు జ్ఞానివైన ఎడల నీకే మేలట. నీవు అపహసిస్తే మాత్రము
అది నీవే భరించాలి. కాబట్టి జ్ఞానము లేనివారిగా ఉండక ఇక నుంచి జ్ఞానము కలిగి ఉండండి. జ్ఞానము చెప్పు బోధను ఆలకించండి. జ్ఞానము కొరకు ప్రార్థించండి. వాక్యం సెలవిస్తోంది, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్నడగండి, నేను మీకు ఇస్తాను అని. చదువుకున్నాం గదా జ్ఞానముకున్న కొన్ని మంచి లక్షణాలు, జ్ఞానము కానివి కొన్ని మంచి లక్షణాలు. సూసాయిగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పడం జరిగింది. అర్థం చేసుకొని జ్ఞానము కలిగి ముందుకు సాగవలసిన బాధ్యత మన మీద ఉంది. మనము మన ఇంటిలో నివసించిన, పొలములో నివసించిన, మన ఊరిలో నివసించిన, మరొక ఊరిలో నివసించిన, మరొక రాష్ట్రములో నివసించిన, మన దేశంలో నివసించిన, లేక మరి ఒక దేశంలో నివసించిన, ఎక్కడ నివసించినా సరే మనకు జ్ఞానము కావాలి. జ్ఞానముంటేనే ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా మనము మనుగడ సాగించగలము. అటివారికి ప్రభువు సహాయము, ప్రభువు కృప తప్పక తోడుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మా కొరకు ప్రార్థించండి అన్నవారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, జ్ఞానము పిలుస్తోంది. జ్ఞానము ఇల్లు కట్టుకొని 7 స్తంభములు చెక్కుకొని పశువులను వధించి పనివారిని జనులను పిలుచుటకు పంపించి రమ్మని పిలుచుచున్నది. దేవా, నీ కలువరి శిలువ ప్రేమ, నీ కలువరి శిలువ రక్తపు ప్రేమ మమ్మను రమ్మని పిలుచుచున్నది. నీ ప్రేమలో శాంతి, నీ ప్రేమలో సమాధానము దొరుకుతుంది తండ్రి. జ్ఞానము, నీ కృప అయా, నీ కృప ఉత్తమమైనది నాయన. తండ్రి, జ్ఞానం లేని ప్రతి బిడ్డని మాలాంటి వారందరినీ దర్శించు. నీ కృపలో దాచి నీ కలువరి శిలువ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఇక జ్ఞానము బుద్ధియు లేని వారము కాకుండా బుద్ధియు జ్ఞాన వివేకములు కలిగిన బిడ్డలుగా ఉండుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యంలో ఆశతో ఆసక్తితో పాల్పంచుకొని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని దర్శించండి. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నీ బిడ్డకు ఆదరణ కలిగించండి, నెమ్మది కలిగించి సమాధానాన్ని ఇవ్వండి. నీ కృపకు బహుపాత్రులనుగా ఎంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.